ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 14వ తేదీన బుధవారం రోజున మీరు అవునన్నా కాదన్నా ఈ మేష రాశి వారికి జరగబోయి తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కనుక ఈ రాశి వారికి ఏం జరగబోతుంది, అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ముందుగా మనం ఈ మేషరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక ఈ మేషరాశి వారికి చాలా ప్రత్యేకమైన స్థానాన్ని వీరు కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వారికి స్త్రీలకు కానీ పురుషులకు అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి. ఇక ఈ రాశికి మాత్రం కార్యదక్షతను వీరు కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారు అయితే నలుగురికి సహాయం చేసే గుణాన్ని వీరు అధికంగా కలిగి ఉంటారు. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలు అయితే పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబోదరి, కేరళ తాంత్రిక్ గురువు గారు. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9618133998. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువు గారిని సంప్రదించండి, మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేష రాశి వారికి అయితే వీరిపై దైవ అనుగ్రహం అనేది ఎప్పుడు కూడా ఉంటుంది. అయితే ఈ రాశిలో పుట్టిన వారికి వీరికి దైవభక్తి కూడా ఎక్కువగా ఉండడం అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వారి మాత్రం కష్టజీవులు. చిన్న వయసు నుంచే వీరు కుటుంబ బాధ్యతలను తమ భుజాలపై మోస్తూ వీరి అయితే ఉంటూ ఉన్నారు. వీరి అధికంగా కష్టపడే తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. ఇక కుటుంబం పట్ల వీరు అధిక ప్రేమను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ మేష రాశి వారికి మాత్రం అధిక తెలివితేటలు అనేవి చాలా ఉంటాయి. ఇక ఈ రాశి వారికైతే చాలా అదృష్టవంతులు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశి వారికి వీరి కోపంతో తన ప్రియమైన వారిని కూడా దూరం చేసుకుంటారు. అంటే వీరికి కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఈ సమయంలో అయితే ఎవరిని కోపంతో మాటలు అనేవి అనకండి. ఎవరిని కూడా కించపరచకండి. కోపాన్ని మీరు కంట్రోల్ పెట్టుకోండి. ఇక ఈ సమయంలో మీరు కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఉత్తమమని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున అయితే చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. మనం అయితే ఈ రాశి వారికి ఉద్యోగపరంగా కానీ లేదా అందులో ఉన్నత స్థాయికి ఎదగడానికి చేరుకోవాలని వీరైతే తపన పై అధికారులను గురించి ప్రమోషన్ పొందాలని అయితే వీరు అనుకున్నట్లయితే వీరికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఇక మీ సమస్యలు పూర్తిగా కూడా తొలగిపోతాయి. పూర్తిగా మీకు మద్దతు కూడా లభిస్తుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఏదో విషయం అనేది పూర్తిగా వారిని అంటే ఎవరైతే మిమ్మల్ని అన్నారో వారికి బుద్ధి చెప్పేలాగా అయితే ఉంటాయి ఈ సమయంలో. అంటే మీకు ఎప్పుడైనా ఎవరైనా ఏ మాట అన్నారనుకో ఆ మాటని మీకు ఈ సమయంలో వారికి బుద్ధి చెప్పే సమయం అనుకూలంగా ఉన్నందువల్ల మీరు ఖచ్చితంగా ఈ సమయంలో మీరు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే కనుక విజయం కూడా మీదే అని చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా ఈ సమయంలో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవి కూడా ఫలిస్తాయి. ఇక వివాహాది శుభకార్యం ఆలస్యం అయితే అవుతుంది. అనుకున్నా సరే అలాంటి వారికి కూడా వివాహాది శుభకార్యంలో మీరు ఆటంకాలు తొలగిపోతాయి. గురుబలం అనేది పెరుగుతుంది. గురుబలం ఉంటే ఇక వివాహానికి అనేది ఎలాంటి ఆటంకాలు లేకుండా వివాహం అయితే శుభకార్యాలు జరగడం అయితే ఖాయం అవుతాయి. ఇక ఈ రాశి వారికి ఈ సమయంలో వివాహాది శుభకార్యాలే కాదు ఉద్యోగపరంగా చూసుకున్న బాగా ఉంటుంది. ఒకవేళ మీరు వ్యాపారస్తులైనా సరే వ్యాపారంలో రాబడి అధికంగా ఉంటుంది. వ్యవసాయదారులైతే ఈ సమయంలో మీరు చాలా ప్రశాంతంగా కూడా ఉంటారు. అలానే మీరు
పడినటువంటి కష్టానికి ప్రతిఫలం కూడా లభిస్తూ ఉంటుంది. ఇక వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా అయితే ఉంటుంది. కష్టాలు అనేవి 100% తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. ఇక కష్టాల నుండి విముక్తి పొందడమే కాకుండా మీ సమస్యలు కూడా తొలగిపోతాయి. ఇక మీరు ఉద్యోగం పొందడానికి అయితే అలానే ఇక మీ జీవితంలో ఒక కొత్త వెలుగు, కొత్త మార్పు రావాలి అన్న ఇష్టదైవాన్ని మేలు చేస్తుంది. కాబట్టి మరి మీరు ఖచ్చితంగా మీరు ఇష్టదైవాన్ని కొలవండి. అలాగే రోజు లక్ష్మీదేవిని పూజించండి. మీకు అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీ జీవితంలోకి వచ్చి అనుక్షణం కూడా మీ ఎదుగుదలని వారు ఆలోచిస్తూ ఉంటారు. మీ యొక్క జీవితంలో ఎదుగుతూ ఉంటే ఆ దైవం అనేది మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. కాబట్టి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా మీ ఇంటి దైవాన్ని అస్సలు మర్చిపోకండి. కనుక ఈ మేషరాశి వారికి అయితే ఈ సమయంలో చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. వీరు ఏది పట్టినా సరే ఖచ్చితంగా అది బంగారంగా మారిపోతుంది. అంటే అంతటి శుభయోగం వీరికైతే వరించబోతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం దాన ధర్మాలు చేసినట్లయితే కనుక మీకు చక్కటి ఉత్తమమైన ఫలితాలైతే మీకు లభిస్తాయని మనం పూర్తిగా చెప్పుకోవచ్చు. వారానికి ఒకసారో నెలకు ఒకసారో మూగ జీవులకి లేదా ఈ పేదవాళ్ళకి దానాలు ఏమైనా చెయ్యండి. ఇలా చేసినట్లయితే మీకు మంచి పుణ్యఫలం అనేది లభిస్తుంది. ఇక ఈ మేషరాశి వారికి 2025 సంవత్సరంలో మే నెలలో 14వ తేదీన బుధవారం రోజున ఈ మేషరాశి వారికి అయితే వృత్తి ఉద్యోగంలో కొద్దిగా ఆదాయం పెరిగే సూచనలైతే ఈ రాశి వారికి అయితే ఈ సమయంలో అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మేషరాశి వారు వ్యాపారంలో ఉన్నట్లయితే కనుక వ్యాపారంలో లాభాలు నిలకడ సాగుతాయి. ఇక అదనపు ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. అలాగే ఆర్థిక వ్యవహారాల్లో సరైన నిర్ణయాలు తీసుకొని ఆశించిన స్థాయిలో లాభపడతారు ఈ మేష రాశివారు. అలాగే పెళ్ళి ఉద్యోగ ప్రయత్నాలైతే మంచి శుభవార్తలైతే ఈ మేషరాశి వారైతే ఈ రోజున వింటారు. అలాగే ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకున్న పనులు అన్నట్లుగా పూర్తవుతాయి. అంటే మీరు ఏ పనులైతే కావాలని కోరుకుంటున్నారో అలాంటి పనులైతే ఈ సమయంలో పూర్తవుతాయి. ఇక కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉత్సాహంగా అయితే సాగిపోతుంది. అంటే మీ కుటుంబ సభ్యులతో మీరు సాఫీగా సంతోషంగా ఈ రోజైతే ఖచ్చితంగా గడుపుతూ ఉంటారు. 1, 2 శుభకార్యాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఎవరైనా యాత్రలకు వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ సమయంలో వెళ్ళవలసి అయితే ఉంటుంది. అలాగే మీరు ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుదల అనేది ఉంటుంది. అనవసరపు ఖర్చులైతే తగ్గించుకోవడం చాలా మంచిది. కనుక ఈ మేషరాశి వారికి మే 14వ తేదీన బుధవారం రోజున మీరు అవునన్నా కాదన్నా ఈ మేషరాశి వారికి 100కి 100% వీరికి జరగబోయేది ఇదే. కనుక మీ మేషరాశి వారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే వీడియో చూడండి. వీడియో వస్తే కనుక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.